స్టైల్ తో సరికొత్త డిజైన్స్ తో ఎస్కేటీ గోల్డెన్ డైమండ్స్ ఈ జూలై 5న నల్లగంటలో గొప్ప ప్రారంభం. గురుగారు, మకర రాశి వారికి జూలై మాసం ఎలా ఉందండి? అద్భుతమైనటువంటి యోగం మకర రాశి వారికి. స్టార్టింగ్ 2 వారాలే వీళ్ళు అనుకున్నది సాధించేటువంటి అవకాశం. విద్య, ఉద్యోగ, వ్యాపార విషయాల్లో అనుకూలత, మంచి వాక్చాతుర్యం, 10 మందిలో గౌరవాన్ని పొందుకోవడం, ఇచ్చిన ధనం తిరిగి పొందుకునే అవకాశం. 3వ వారం 4వ వారంలో దుష్టులతో సావాసం చేస్తే ప్రమాదం, మంచి వాళ్ళతో సావాసం చేస్తే మంచి ఫలితాలు ఉన్నాయి. అంటే యావరేజ్గా ఉంది. 3వ వారం 4వ వారం యావరేజ్గా ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి. బట్ షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ వైపు 3-4 వారాల్లో వెళ్ళకపోవడం మంచిది. 1-2 వారాల్లో లాభాలు పొందుకునే అవకాశాలు ఉంటాయి. వీసా కోసం ప్రయత్నం చేస్తుంటే 1వ వారంలోనే మీ వీసా పెట్టుకుంటే తప్పకుండా మీకు వీసా అనుకూలత ఉంటుంది. కళాకారుల క్రీడా లాభాలు ఉన్నాయి. సినిమా రంగంలో అభివృద్ధి ఉంటుంది. దర్శక నిర్మాతలకి చాలా మంచి అవకాశాలు, దర్శక నిర్మాతలకి, నటీనటులకి అద్భుతమైనటువంటి యోగాలు ఉంటాయి. ఆగిపోయిన సినిమా మళ్ళీ పునఃప్రారంభమయ్యే అవకాశం, దర్శక నిర్మాతలకు మంచి లాభాలు పొందుకోవడం, సినిమా విడుదల కూడా అనుకూలంగా ఉండడం. 1-2 వారాల్లో మీకు మంచి ప్రయోజనవంతమైనటువంటి శుభయోగాలు, వస్తులాభం, వాహన యోగం, సంతాన లాభం, అన్యోన్య దాంపత్యం, విద్యాభివృద్ధి, విదేశాల్లో కూడా స్థిర నివాసం, గ్రీన్ కార్డ్, పిఆర్ పొందుకునే అవకాశాలు, H1B వీసాలు పొందుకునే అవకాశాలు, ఉద్యోగం లేని వాళ్ళకి తీపి కబురు అందుకునే అవకాశం. 1-2 వారాల్లో ఉద్యోగం వచ్చేస్తుంది గ్యారంటీగా. ఎంతో కాలంగా ఎదుగుతున్నాడు కాంట్రాక్ట్ రావడం, లేదా ప్రభుత్వం వారి 2 ఏళ్ల నుంచి పెండింగ్ అయిపోయిన స్వామి పంతులు గారు బిల్లు రావట్లేదు అని చెప్పి మమ్మల్ని ఇబ్బంది పెడుతుంటారు పాపం. అయ్యా వస్తాయా చెప్తున్నాం, మేము వస్తాయని చెప్తున్నాం. ఈ 2 వారాలు తప్పకుండా వచ్చే అవకాశం. అలాంటి మాకు వస్తా ఊపిరి మేల్చుకుంటాం మేము. అట్లాంటి కాంట్రాక్టర్లు ఎంతమంది ఉన్నారో, గురుగారు బిల్స్ రావట్లేదు, గురుగారు 2 ఏళ్ళు అయింది, గురుగారు బిల్డింగ్లు కట్టాం, గురుగారు R&B బిల్డింగ్ కట్టాం, ఆ బిల్డింగ్ కట్టాం, మాకు రావట్లేదు అని చాలా మంది ఉన్నారు పాపం. రోడ్లు వేసామని చెప్పేసి అంటే వాళ్ళకి బిల్ శాంక్షన్ అయితే ఈ రాశి వారికి అయ్యే అవకాశాలు ఖచ్చితంగా ఉండే అవకాశం ఉంది. తప్పకుండా ధనప్రాప్తి ఉంది. అలాగే రాజకీయ రంగంలో కూడా ఎదుగుదల ఉంది. సినిమా రంగంలో లాభాలు, అలాగే కళాకారుల క్రీడాకారులకి స్వదేశంలో విదేశాల్లో కూడా అనుకూలవంతమైనటువంటి శుభయోగాలు ఉన్నాయి. మంచి కుటుంబ సౌఖ్యం, శుభకరమైన సంతాన ప్రాప్తి, ఆస్తి పంపకాల అభివృద్ధి, కోర్టు వివాదాలు సమసిపోవడం, అలాగే డ్రైవర్లకి, పెయింటర్లకి కూడా మంచి లాభాలు పొందుకోవడం, రైతన్నలకి పంట లాభం, పూలు, పళ్ళు, కూరగాయలు, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో కూడా మంచి లాభాలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెట్ల వారికి లాభాలు పొందుకునే అవకాశం, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారం చేసే వరకు లాభాలు పొందుకోవడం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా అత్యంత సానుకూల శుభయోగం ఉంది. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేటు, మద్యపానం, హోటల్ వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలో కూడా మంచి లాభాలు పొందిన అవకాశాలు. మంచి మాట తీరు, సౌకర్యవంతమైన జీవన విధానం, తప్పకుండా వీరికి ఆస్తిపాస్తులు కలిసి వచ్చేటువంటి అవకాశాలు కూడా బలంగా ఉన్నాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, LIC, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా లాభసాటి వ్యవహారం, పెద్దల అంగీకారంతో ప్రేయసి ప్రియులు ఒకటయ్యేటువంటి అవకాశాలు కూడా బలం కనబడుతున్నాయి. మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, విలువైన వస్తువులు కొనుగోలు చేయడం, సువర్ణాభరణాలు కొనుగోలు చేసే అవకాశం కూడా ఈ రాశి వారికి చాలా బలంగా ఉంది. తప్పకుండా వీరు నాకు తెలిసి 2-3 తులాలు కొనే అవకాశం ఉంది. అంటే పెళ్ళిళ్ళు, పేరెంటాలు కనుక శ్రావణమాసాలు ఉన్నాయనుకోండి, ఆటోమేటిక్గా అది 10-15 తులాలకు వెళ్తుంది. మేబీ ఎక్కువ కూడా వెళ్ళవచ్చును. ధర కూడా అందుబాటులో ఉండే అవకాశం కాబట్టి కొనొచ్చు. మీరు తప్పకుండా కొనే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇంట్లో ఏదన్నా శుభకార్యం జరిగే అవకాశం, వివాహం కావచ్చు, షష్ఠి కావచ్చు, భారతాలు కావచ్చు, ఏదైనా ఒక మంచి ఉత్సవం జరిగే అవకాశం కనబడుతుంది. దేవాలయ దర్శనాలు ఉంటాయి. క్షేత్ర దర్శనం కానీ దేవ దర్శనం చేసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. తీర్థయాత్ర కూడా మీరు కలిసి వచ్చే అవకాశం, పోగొట్టుకున్న వస్తువుల్ని, వ్యక్తుల్ని, గౌరవాన్ని, ఉద్యోగాన్ని తిరిగి పొందుకునే అవకాశం కనపడుతుంది. జాగ్రత్త. 3-4 వారాల్లో పూచికత్తుగా సంతకాలు పెట్టమని చాలామంది అడుగుతారు. సంతకాలు పెట్టకండి. బావమరిదే, పేకాట అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అనవసరంగా పూచికత్తుగా సంతకాలు పెడితే చాలా ప్రమాదం, విషయాన్ని గమనించుకోండి. అది విషయం. ఏ రకంగా చూసినా మకర రాశి వారికి అన్ని విధాలుగా బాగున్నట్టుగా, బట్ నాట్ నెగిటివ్. బట్ 3-4 వారాలు అంత పాజిటివ్ కాదు కదా. అంటే దారి తప్పడానికి అవకాశాలు కూడా ఉన్నాయి, గోడ మీద పిల్లివాటంలాగా. కాబట్టి ఏం చేయాలి, మనం ఇక్కడ గణపతిని ఆరాధన చేసుకోవడం, లలితాదేవిని పూజించడం వల్ల ప్రయోజనం. అలాగే హనుమాన్ చాలీసా పారాయణం, ఎవరికైనా మినుములు, కందులు దానంగా ఇచ్చుకోవడం వల్ల కూడా ప్రయోజనం బాగా ఉంటుంది చెప్పొచ్చు వీరికి. శుభం. సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం. ప్రేమతో మీ కిరణ్ శర్మ. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to
iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.